అండి మనం ఎప్పుడు కాకుండా ఎప్పుడు చేసే విధానం కాకుండా వెరైటీగా చేసినట్టు సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఒకసారి చూపిస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. మామూలుగా కాకుండా వెరైటీగా చేస్తున్నానండి. నేను చికెన్ బాగా కడుక్కోనండి, పెట్టుకొని దీంట్లోకి ఏమేమి కావాలో అవన్నీ వేసుకొని చూడండి. తగినంత ఉప్పు, కారం, మనకి సరిపోయేంత కారం వేసుకోవాలండి. నేనైతే ఒక స్పూన్ వేసి కొద్దిగా వేస్తున్నాను. చిటికెడు పసుపు అండి, పసుపు కూడా వేసుకున్నాను. ధనియాల పొడి ఒక స్పూన్, ధనియాల పొడి, గరం మసాలా పొడి అండి ఒక స్పూను, పెప్పర్, మిరియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా పొడి అండి. నేను చికెన్ మసాలా పొడి యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ అండి, ఎర్రగడ్డలు అండి, ఇవి ఒక ఎర్రగడ్డ కట్ చేసుకున్నాను. నేను 5-6 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంతేనండి. ఇంకా నిమ్మకాయ అండి, కస్తూరి మేతి అండి కొద్దిగా. మసాలా అంతే ముక్కలకంతా బాగా పట్టుకునే వరకు కలుపుకుందాము. దీన్ని బాగా కలిపినాక కొద్దిగా పెరిగేసుకుందామండి. పెరిగేసుకున్నాం కదండి, ఇదంతా బాగా కలుపుకుందామండి. ఇంతేనండి. ఒక అర్ధగంట సేపు మనం నానబెట్టుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. ఒక అర్ధగంట సేపు ఇది మిక్సీ కడుచుకున్నామండి. ఎర్రగడ్డలండి నూనెలో ఎర్రగా బాగా వేయించుకొని మిక్సీ కడిచి పెట్టుకున్నాము. దీన్ని ఇట్లా మెత్తగా ఆడించుకున్నామండి. దీన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం ఒక గిన్నెలైనా ప్లేట్లోనా. కొద్దిగా కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నామండి. కూర సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలండి. మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేసుకున్నాము. దీన్ని బాగా కలుపుకోవాలండి. మనకి ఇందులో ఉడికిన నీళ్ళే వస్తాయి, చికెన్లో ఉడికిన నీళ్ళు వస్తాయి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకున్నామండి. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నామండి. ఈ నీళ్ళు వచ్చినాయి కదండి, ఉడికినదండి. ముందుగానే మిక్సీకి వేసి పెట్టినాం కదా ఎర్రగడ్డలు చేద్దాం. ఇందులోకి కొత్తిమీర వేద్దాం. కలుపుకున్నాం బాగా. లో సిమ్లో పెట్టుకొని వేసుకున్నామండి. ఇంతేనండి. మనము పలావ్ లెగ్ కానీ బగారా రైస్ లెగ్ కానీ బాగుంటుంది. నేను ఇప్పుడైతే పలావ్ చేస్తున్నానండి. పలావ్కి ఏమేమి చేయాలో ప్రిపేర్ చేసుకున్నాను. మనం ముందుగా ఉడికించుకున్న టమాటాలు అండి, ముందుగానే ఉడికించి పెట్టుకున్న టమాటాలు, ఎర్రగడ్డలండి మనం ముందుగానే ఎంచి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డని, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ అండి, నెయ్యి అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నామండి. కొద్దిగా అల్లం పేస్ట్ అండి, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు. పచ్చివాసన పోయేంత వరకు పెంచుకున్నామండి. దీన్ని లోతులో పెట్టుకొని ఎంచుకున్నామండి. నూనె అంతా పక్క అయ్యేంత వరకు ఎంచుకున్నాము. పచ్చివాసన అనేది పోతున్నాము. బాగా ఎంచుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్పు తగినంత వేసుకుని, కారం సరిపోయేంత కారం వేసుకున్నాము. ఇది మనం బిర్యానీ చుట్టుకొని నేను ముందుగా నానబెట్టుకున్నానండి. 3 పావులు బియ్యానికి 4.5 పావులు నెయ్యి పోద్దాము. ఇంకేనండి. ఇంకా బాగా ఉడికించుకున్నాక బియ్యం వేసుకున్నాను. ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకున్నాండి. బాగా ఉడిపోయినాయి కదా ఎప్పుడు ముందుగా నానబెట్టుకున్నాండి. అట్లా ఇంతేనండి. ఒక 5 నిమిషాల పాటు లో సిమ్లో పెట్టుకున్నామండి. మనకి గంజి అంతా పోయేంత వరకు.
అంతేనండి. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తారు కానీ అప్పుడైనా చేసుకోవచ్చు. మనం సింపుల్గా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. చూడండి. అంతేనండి, మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నం అయితే. అంతేనండి, లైక్ చేయండి.